తెలంగాణ క్యాస్ట్ సర్వేలో వెల్లడైన కొన్ని అంశాల్లో పొంతన కనిపించడం. ఉదాహరణకి ఇవాళ ది హిందూ పత్రికలో వచ్చిన వార్తే చూడండి. ఇది సర్వేలో వెల్లడైన విషయం అన్నమాట. ఓన్లీ 3.2% తెలంగాణ హౌస్ హోల్డ్స్ ఓన్ కార్. అంటే అర్థం ఏంటి? తెలంగాణలోని కుటుంబాల్లో 3.2% మాత్రమే కార్లు ఉన్నాయి అని. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అన్ని కుటుంబాల్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 1,12,00,000 కుటుంబాలు ఉన్నాయి. 3.2% మాత్రమే కార్లు ఉండటం ఏంటి? మనం హైదరాబాద్లో బయటికి వెళితే ఎక్కడ చూసినా కార్లే. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ట్రాఫిక్ జామ్లే. ఒక్క హైదరాబాదే కాదు, మీరు ఏ పట్టణ ప్రాంతానికైనా వెళ్ళండి, వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాలకి అన్ని చోట్ల రోడ్ల నిండా కార్లే. అట్లాంటిది మరి తెలంగాణ క్యాస్ట్ సర్వేలో 3.2% మాత్రమే తెలంగాణలో కార్లు ఉన్నాయి. అంటే 1,12,00,000 కుటుంబాలుంటే 3.2% కుటుంబాలకి మాత్రమే కారు ఉన్నది అని ఈ సర్వేలో వెల్లడైందని చెప్తున్నారు. ఈ సర్వే లెక్క ప్రకారం ఎస్సీ కులాల్లో 1.5% కుటుంబాలు, ఎస్టీ కుటుంబాల్లో 1.6% కుటుంబాలు, వెనకబడిన తరగతుల్లో 2.3%, జనరల్ కేటగిరీలో ఉన్న కులాలకు చెందిన కుటుంబాల్లో 9.2% కార్లు ఉన్నాయి. సో యావరేజ్న మొత్తం తెలంగాణలో 3.2% అన్నారు. అయితే నేను ప్రభుత్వ లెక్కలనే చూశాను. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లెక్కలు ఉంటాయి కదా, దాని ప్రకారం తెలంగాణలో మొత్తం 1,73,00,000 వాహనాలు ఉన్నాయి. అందులో కార్లు 23,47,479 ఉన్నాయి. వాళ్ళ వెబ్సైట్లో ఉన్న లెక్క చెప్తున్నాను నేను. అంటే దాదాపుగా 24,00,000 కార్లు. అంటే 1,12,00,000 కుటుంబాలకి 24,00,000 కార్లు ఉన్నాయి. శాతంగా చూస్తే 21%. 1,12,00,000 కుటుంబాల్లో 24,00,000 కుటుంబాల కార్లు ఉన్నాయంటే 21%. మరి ఈ సర్వేలోనేమో 3.2% కుటుంబాలకు మాత్రమే కార్లు ఉన్నాయని చెప్పడం ఏంటి? యాక్చువల్గా 21% కుటుంబాల కార్లు ఉంటే, దీన్ని బట్టి ఈ సర్వేలో వెల్లడైనటువంటి అనేక ఇతర అంశాల్లో కూడా వాస్తవాలు ఉన్నాయా, లేక ఇటువంటి డిస్క్రిపెన్సీసే ఉన్నాయా అనే అనుమానం వస్తుంది.